మైనా స్టోరీస్. ఒక ఊరిలో ఇద్దరు స్నేహితురాళ్లున్నారు. వారి పేర్లు కావేరి, మాలిని. కావేరి చాలా అందగత్తె. మాలిని మామూలుగా ఉంటుంది. వాళ్ళిద్దరిది ఒకే ఊరు. చిన్నప్పటినుండి కలిసే పెరిగారు. ఆర్థికంగా ఇద్దరి కుటుంబ పరిస్థితులు కూడా ఒకటే. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఎప్పుడూ ఇద్దరూ కలిసే చేస్తారు, కలిసే ఉంటారు. ఓ రోజు మాలిని రెడీ అయి కాలేజ్ బ్యాగ్ వేసుకొని బయలుదేరుతూ ఉంటుంది. ఆమె తండ్రి, ఈరోజు ఆదివారం కదమ్మా, కాలేజీ ఉండదు కదా. అది ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయని స్పెషల్ క్లాస్ పెట్టారు నాన్న. ఏంటి ఇంత పొద్దున్నేనా? అంటే ఒక్కపూటే క్లాస్ నాన్న, అందుకని. మరి లంచ్ బాక్స్ పెట్టమంటావా? అవసరం లేదమ్మా, మధ్యాహ్నంకి వచ్చేస్తాన్లే అని చెప్పి మాలిని కావేరి ఇంటికి వెళ్తుంది. కావేరి, కావేరి అని పిలుస్తుంది. కావేరి వాళ్ళమ్మ బయటకు వస్తుంది. ఏంటే బ్యాగ్ వేసుకొనొచ్చావు? ఈరోజు ఆదివారం కదా. స్పెషల్ క్లాస్ ఉందంటీ, కావేరి మీకు చెప్పలేదా? లేదే, అది ఇంకా నిద్రపోతూనే ఉంది. అవునా అని మాలిని లోపలికి వెళ్ళి కావేరిని నిద్రలేపుతుంది. కావేరి వాళ్ళమ్మ వంటగదిలో వంట చేస్తూ ఉంటుంది. ఇదేంటే ఇంకా నిద్రపోతూనే ఉన్నావు? లేవే, నేను రెడీ అయి కూడా వచ్చేశాను. అబ్బా, ఏంటే పొద్దు పొద్దున్నే నీ నస. నేను రానుపో, నువ్వే వెళ్ళు. నిన్నొస్తానన్నావు కదే, మళ్ళీ ఇదేంటి? ఏమోనే, నాకు భయంగా ఉంది, నేను రాను. అబ్బా, భయమెందుకు చెప్పు, ఎవ్వరూ చూడరు, వెంటనే వచ్చేద్దాం. ప్లీజ్ రావే, నువ్వొస్తే నాకు కాస్త ధైర్యంగా ఉంటుంది. సరేలే, వస్తానులే పద అని గబగబా రెడీ అవుతూ ఉంటుంది. హాల్లో ఉన్న కావేరి తండ్రి, ఏంటమ్మా మాలిని సంగతులు, బాగా చదువుకుంటున్నారా? బాగానే చదువుతున్నాం అంకుల్. అవునే, డిగ్రీ అయిపోయాక ఇద్దరు ఏం చేద్దామనుకుంటున్నారు? ఇంకా ఏం ఆలోచించలేదంటీ, అప్పుడు పరిస్థితులు బట్టి ఆలోచిస్తాంలే. సరేనమ్మా, వెళ్ళొస్తాను నాన్న అని చెప్పి కావేరి మాలినితో కలిసి బయటకి వెళ్ళిపోతుంది. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ నడుచుకుంటూ వస్తూ ఉంటారు. దారి మధ్యలో ఒక పెద్దావిడ, ఇదిగో అమ్మాయిలు, ఇలా రండి. ఏంటి పెద్దమ్మా అని ఆమె దగ్గరకు వెళ్ళబోతుంటే మాలిని, ఏ కావేరి, ఆగవే, ఆమె దగ్గరకు వెళ్ళకు. ఆ బామ్మ నోరు ఊరికే ఉండదు, ఏదో ఒకటి వాగుతూనే ఉంటుంది. తిన్నదరక్క టైంపాస్ కోసం ఇలా దారిన పోయేవాళ్ళని కదిలించుకుంటూ ఉంటుంది. పోనీలేవే అంటే అన్నదిలే, పెద్దావిడి కదా, పట్టించుకోకుండుంటే సరి. ఏంటి పెద్దమ్మా? అమ్మాయిలు, మీ ఇద్దరిని చూస్తుంటే రెండు కళ్ళు చాలటం లేదే. మీలాంటి స్నేహితురాళ్ళని నేనింతవరకు చూడలేదు. థ్యాంక్స్ పెద్దమ్మా. చూసావా మాలిని, పెద్దమ్మ మనిద్దరి గురించి ఎంత మంచిగా మాట్లాడుతుందో. నువ్వే అనవసరంగా తన్ని అపార్థం చేసుకున్నావు. అలాగా, సరే సరే, కాసేపుండు, నీకే అర్థమవుతుంది. ఏం కాదులే. నువ్వు చెప్పు పెద్దమ్మా. అదేనమ్మాయి, ఇప్పుడంటే ఇలా ఉన్నారు, మరి రేపు పెళ్ళయ్యాక వేరే వేరే ఊళ్ళకి వెళ్ళిపోతారు కదా, అప్పుడేం చేస్తారు? ఏముంది పెద్దమ్మా, రోజు ఫోన్లో మాట్లాడుకుంటాం, అవకాశం దొరికినప్పుడల్లా కలుసుకుంటూ ఉంటాం. అంతేకాని రోజు కలుసుకోవటం కుదరదు కదా పాపం. అవుననుకో, కానీ తప్పనప్పుడు ఏం చేస్తాం చెప్పు? మీ ఇద్దరికీ ఆ బాధ లేకుండా నా దగ్గర ఒక ఉపాయం ఉందే. అవునా పెద్దమ్మా, ఏంటో చెప్పు. ఏముంది, ఇద్దరూ ఒకణ్ణే కట్టుకుంటే సరిపోయే. ఆ మాటకి కావేరి షాక్ అవుతుంది. మాలిని గట్టిగా నవ్వి, హహహ, అయ్యిందా, బాగా అయ్యిందా, నేను చెప్తే విన్నావా? సరిపోయింది కదా, ఇక రా పోదాం అని ఇద్దరూ బస్టాండ్కి వెళ్ళిపోతారు. ఆ ముసల్దంటే అందగాని ఆ ఊహ ఎంత బావుందో కదా అని మాలిని కావేరిని ఆట పట్టిస్తూ ఉంటుంది. చిచి, ఆపవే, నువ్వు కూడా ఏంటి? అది కాదే, ఒకసారి ఆలోచించు. ఏంటి ఆలోచించేది? మనిద్దరం చాలా బెస్ట్ ఫ్రెండ్స్, అలాంటిది సౌత్లో అవుదామంటావా ఏంటి? అయితే మాత్రం ఏంటే, ఇద్దరం కలిసే ఉంటాం కదా. సరదా కూడా నాకు అలా ఇష్టం లేదు. మనిద్దరినీ సవతుల్లా అస్సలు ఊహించుకోలేను. భయపడకే, నేను సరదాగా అన్నానులే, నాకు కూడా ఇష్టం లేదు. కానీ ఒక్క విషయం, మనిద్దరం ఒక కండిషన్ పెట్టుకుందాం. ఏంటే అది? అదేనే, మనిద్దరం ఒకేసారి పెళ్లి చేసుకుందాం, ఒకే ఊరి వాళ్ళని చేసుకుందాం, సరేనా? అలాగేనే, ట్రై చేద్దాంలే. ట్రై కాదే, ఖచ్చితంగా చేయాలి. అలాగని నాకు మాట ఇవ్వు.
అన్నీ మన చేతిలో ఉండవు కదే. అయినా సరే 100% నువ్వు చెప్పినట్టే చేద్దాం. ఓకేనా? సరేనే అని బస్సెక్కి సిటీకి వెళ్ళిపోతారు. కావేరి, మాలిని ఇద్దరూ ఒక పార్క్ దగ్గరికి వెళ్తారు. ఏంటే ఆ ఉదయ్ ఇంకా రాలేదు? షార్ప్ 9 కలుద్దామని చెప్పాడు కదా. ఏమోనే, నాకేం తెలుసు అతను వస్తాడో రాడో. నాకేమో ఒక పక్క భయంగా ఉంది. ఇక ఇంటికి వెళ్ళిపోదామా? ఆగవే, కాసేపు వెయిట్ చేద్దాం అని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఇంతలో ఉదయ్ బైక్పై అక్కడికి వస్తాడు. అదిగో అటువైపు చూడు, ఆ బైక్ పైన వస్తున్నాడే అతనే ఉదయ్. అలాగా? అవునే, కాని ఇదేంటి? రోజూ ఉదయ్ పెద్ద కారులో కాలేజ్కి వస్తాడు. ఇప్పుడేంటి ఏదో యావరేజ్ బైక్పై వస్తున్నాడు? ఎలా వస్తే మనకెందుకే? నీకు కావాల్సింది అతని లవ్ అండ్ కేరింగ్, ఇవే కదా. అంత లేదులే, ఇక్కడ్నుంచి త్వరగా వెళ్ళిపోదాం, పద పద అని అక్కడ్నుండి వెళ్ళబోతుండగా ఉదయ్ వాళ్ళ దగ్గరికి వస్తాడు. హాయ్ మాలిని గారు, మీరు వస్తారని అనుకోలేదు తెలుసా? మనస్సులో మాలిని ఛ, దొరికిపోయామే అని గతుక్కుమంటుంది. హాయ్ ఉదయ్, నువ్వేంటి ఇలా బైక్పై వచ్చావు? అంటే రోజు కార్లో వస్తావు కదా. ఓ అదే, మా డాడీ ఆ కార్ డ్రైవర్. సో రోజు తను అటుగా వెళ్తూ నన్ను కాలేజీలో డ్రాప్ చేస్తూ ఉంటాడు. ఓ అవునా. ఇంతకీ తనెవరు? ఈమె నా ఫ్రెండ్ కావేరి. హాయ్ కావేరి గారు. హాయ్ అండి. థ్యాంక్స్ మాలిని, నువ్వు నా లవ్ యాక్సెప్ట్ చేసినందుకు. అబ్బే, మీరు పొరపడ్డారు. నేను మీ లవ్ యాక్సెప్ట్ చేయలేదు. ఆ మాట చెప్పగానే ఉదయ్తో పాటు కావేరి కూడా షాక్ అవుతుంది. మరి నా కోసం పార్కుకొచ్చారు? అంటే ఈ మాట చెప్పిపోదామనే వచ్చాను. ప్లీజ్ అండి, అలా అనకండి. చూడండి ఉదయ్ గారు, నేను చెప్పాల్సింది చెప్పాను, తర్వాత మీ ఇష్టం. ఇక ఉంటాను. ఒక్క నిమిషం మాలిని గారు, నేను మీకెందుకు నచ్చలేదో తెలుసుకోవచ్చా? నా కారణాలు నాకుంటాయి, బయటకి చెప్పలేను అని మాలిని కావేరిని తీసుకొని వెళ్ళిపోతుంది. మాలిని, ఏంటే నువ్వు చేసింది? కరెక్టే చేశాను కదా. ఆ ఉదయ్ని లవ్ చేస్తున్నాను, తనకి ప్రపోజ్ చేయాలన్నావు మరి. అన్నాను, కానీ ఇప్పుడు నా మనసు మార్చుకున్నాను. అతన్ని లవ్ చేస్తున్నాను, కలవాలని చెప్పి నన్ను తోడు తీసుకెళ్ళి ఇప్పుడు సడన్గా ఇలా మాట మారుస్తావా? అసలు మనం ఎందుకెళ్ళాం, ఎందుకొచ్చాం? నాకేం అర్థం కావటం లేదు. నిదానంగా నీకే అర్థమవుతుందిలే, పద ముందు. లేదు, నాకిప్పుడే తెలియాలి. నువ్వు అతన్ని ప్రేమించావా లేదా? లేదు. మరి నాతో ప్రేమించానన్నావు? ప్రేమించాను, కానీ అది అతన్ని కాదు, అతని వెనుక ఉన్న ఆస్తిని. కానీ అతను నేను ఊహించినంత ఆస్తిపరుడు కాదని తెలిసి నో చెప్పాను. ఏంటే నువ్వు డబ్బు పట్ల మరీ ఇంత పర్టికులర్గా ఉన్నావు? ఏం నువ్వు కాదా? కాదు, నాకు డబ్బంటే నీకున్నంత పిచ్చి లేదు. అయితే రేపు డబ్బు లేని వాణ్ణి చేసుకుంటావా? చేసుకుంటాను. హ్యాపీగా ఉండగలవా? ఉంటాను. కానీ నేను హ్యాపీగా ఉండను. పుట్టినప్పటి నుండి అనుభవిస్తున్న ఈ మిడిల్ క్లాస్ జీవితం అంటే నాకు విరక్తి వేసింది. కనీసం పెళ్ళయ్యాకైనా రిచ్ లైఫ్ని లీడ్ చేయాలనుకుంటున్నాను. ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైనా స్టోరీస్.